సెలవిస్తున్నావు ప్రభువా, నీ భక్తులకు దర్శనంతో ఇలా సెలవిస్తున్నావు. ఏంటి అది? ఆ మాటలాడుతున్నాడు. దేవుడు భక్తులతో మాట్లాడుతున్నాడు. ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నాడు చూద్దాం. నేను ఒక కుమారునికి సహాయం చేసి ఉన్నాను. ప్రజల నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను అంటున్నాడు. నేను ఒక కుమారునికి సహాయం చేస్తున్నాను. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. ప్రజల్లో నుండి ఒకరిని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఒక కుమారునికి నేను సహాయం చేస్తున్నాను. ఎవడు ఆ కుమారుడు? నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. అతనే నా సేవకుడు, నా కుమారుడు, నా యొక్క అత్యాస్పదము. ఆయన నేను కనుగొన్నాను. ఆయనకే నేను హెచ్చించి ఉన్నాను. ఆయనకి నేను సహాయం చేస్తాను. ఆయన ప్రజల్లో నుండి ఏర్పరచబడి నేను ఆయన హెచ్చిస్తాను. ప్రజల్లో నుండి ఆయన తీసుకొని వచ్చి నేను గొర్రెల కాపరిగా ఉన్న ఆయన తీసుకొని వచ్చి మహారాజునిగా చేసి ఆయన హెచ్చిస్తాను. అందుకు నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను. నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను అంటున్నాడు. నా సేవకుడిని దావీదు నేను కనుగొన్నాను. ఆయనే నా కుమారుడిగా ఉంటాడు. నాకు సహాయకుడిగా ఉంటాడు. నేను ఏర్పరచుకున్నవాడు ఆయన. నా సేవకుడైన